మహానేత మంజూరు చేశారు, పెత్తందారీలు పక్కన పెట్టారు. మళ్ళీ మహానేత తనయుడే చేపట్టి చేసి చూపించాడు. నాడు ముత్తా గోపాలకృష్ణ ప్రతిపాదించారు, ఓఎస్ అన్నారు వైఎస్. మహానేత తర్వాత వచ్చిన వారు వచ్చారు, వెళ్ళారు. పెత్తందారీలు వాళ్ళ పని వాళ్ళు చూసుకుని వెళ్ళిపోయారు. కానీ ఇన్నాళ్లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాన్న ఇచ్చిన మాట నిలబెట్టారు. ప్రజా సమస్యలు తీర్చేందుకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎప్పుడూ ముందుండేవారు. ఎమ్మెల్యేలు అడగడం ఆలస్యం, వారి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు వెంటనే మంజూరు చేసేవారు. అయితే ఆ మహానేత అర్ధాంతరంగా నిష్క్రమించిన తరువాత ఆ పనులు అలాగే మిగిలిపోయాయి. వాటిని ఆయన తనయుడు వైఎస్ జగన్ పూర్తి చేసి మరోసారి చేతల మనిషిగా, మనసున్న ముఖ్యమంత్రిగా నిరూపించుకున్నారు. ఇక్కడ మీరు చూస్తున్నది కాకినాడ కొండయ్యపాలెం ఫ్లైఓవర్. ఈ వారధిని కాకినాడ పర్యటనకు వచ్చిన సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించారు. దాదాపు 65 కోట్లతో నిర్మించిన ఈ వారధి నగరంలోని ప్రధాన ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపుతోంది. కాకినాడ మాజీ ఎమ్మెల్యే ముత్తా గోపాలకృష్ణ పేరును ఈ వారధికి పెట్టారు. ఇక అసలు విషయానికి వస్తే 2004-2009 మధ్యలో డాక్టర్ వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నాడు కాకినాడ ఎమ్మెల్యేగా ఉన్న ముత్తా గోపాలకృష్ణ పెరుగుతున్న అవసరాల మేరకు కాకినాడకు 3 ఫ్లైఓవర్ వంతెనలు కావాలని కోరారు. ఓఎస్ అంటూ వెంటనే ఓకే చెప్పి మంజూరు చేశారు వైఎస్. కృష్ణ గారు కాకినాడ పట్టణ నియోజకవర్గంలో 4 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, ఒకసారి మంత్రిగా చేయడం జరిగింది. ఎప్పుడూ కూడా కాకినాడ పట్టణం సుందరంగా ఉండాలి, అభివృద్ధి చెందాలని ఒక 20 సంవత్సరాలు ముందుగా ఆలోచించే వ్యక్తి గోపాలకృష్ణ గారు. గోపాలకృష్ణ గారి ఆధ్వర్యంలో గతంలో రాజశేఖర్ ఉన్నప్పుడు కాకినాడ ట్రాఫిక్లో దృష్టికొని 3 బ్రిడ్జిలను ఆయన చేతుల మీద శంకుస్థాపన చేశారు. కానీ దాన్ని పూర్తి చేసి ఇనాగ్రేట్ చేసే అదృష్టం నాకు వచ్చింది. కానీ పెద్దలు ఇంత సేవ చేసిన కాకినాడకి, ఇంత అభివృద్ధి చేసిన కాకినాడకి ముత్తా గోపాలకృష్ణ గారి పేరు మీద ఏది లేదని భావించి వెంటనే నేను వెళ్ళి పెద్దలు గోపాలకృష్ణ గారిని రిక్వెస్ట్ చేశాను, సార్ మీ పేరు పెడతాను బ్రిడ్జికి అని. ఆయన వెంటనే పెద్ద మనసుతో కూడా ఒప్పుకోవడం జరిగింది. అందుకని ఈ యొక్క ఏదైతే కొండపాలెం ఫ్లైఓవర్ ఉందో అది శ్రీ ముత్తా గోపాలకృష్ణ వారిదని నామకరణం చేసుకున్నాం. దానికి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్తే ముఖ్యమంత్రి గారు కూడా చాలా సంతోషపడ్డారు. చాలా మంచి నాయకుడు, నేను ఇష్టపడే నాయకుల్లో శ్రీ ముత్తా గోపాలకృష్ణ ఒకరు, తప్పకుండా ఆయన పేరు పెట్టి చేయమంటం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా వచ్చినప్పుడు సంబోధించడం జరిగింది, నా ఇష్టమైన నాయకులు శ్రీ ముత్తా గోపాలకృష్ణ పేరు కూడా పెట్టామని చెప్పేసి అని. ఇది ముత్తా గోపాలకృష్ణ పేరు పెట్టుకోవడం కన్నా ఆయనకన్నా మేము ఎక్కువ ఆనందం ఉన్న ఇది మా గౌరవాన్ని పెంచింది. కాకినాడ పట్టణంలో పార్టీలకు అతీతంగా ఒక పెద్ద మనిషి పేరు, ఒక ఎక్స్ఎమ్మెల్యే గారు, ఒక ఎక్స్ మినిస్టర్ గారి పేరు, ముఖ్యంగా కాకినాడ పట్టణం సేవ చేసిన వ్యక్తి. కాకినాడ కొండయ్యపాలెం ఫ్లైఓవర్ నిర్మాణ పనులను పరుగులు పెట్టించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించడానికి చొరవ చూపించారు ఎమ్మెల్యే ద్వారంపూడి. ఈ వారధికి కాకినాడ పుర ప్రముఖుడు ముత్తా గోపాలకృష్ణ పేరు పెట్టి ఆయన్నే స్వయంగా ఈ వారధి వద్దకు తీసుకువచ్చి గౌరవించారు. కిందట కాకినాడకి చాలా అవసరమని, ట్రాఫిక్ సమస్య చాలా ఉధృతంగా పెరుగుతుందని భావించింది. దానికి కారణం ట్రాఫికే కాదు, రైల్వే ట్రాఫిక్ కూడా చాలా పెరుగుతుంది పోర్టు వల్ల. గతంలో 5-6 ట్రైన్స్ వెళ్ళాయి, కానీ తర్వాత 20-30 ఎన్నో నెలవచ్చు. ఈ పరిస్థితుల్లో చాలా అవసరం ఊహించి 3 అడిగితే 8లో 3 నాకు ఇచ్చారు. ఫౌండేషన్ వేసాం. అదృష్టవశాత్తు ఈయన ఆధ్వర్యంలో పూర్తి అవ్వడం, ఈయన ఆధ్వర్యంలో ఓపెనింగ్ అవ్వడం చాలా సంతోషం. అటువైపు రాజశేఖర్ పేరు, ఇక్కడ నా పేరు పెట్టడం చాలా గౌరవం. నాకు ముఖ్యమంత్రి గౌరవం గారు ఆయన ఒప్పుకొని చేయడమే పెద్ద గొప్ప విశేషం. అందరూ అడిగారు, ముఖ్యమంత్రి ఒప్పుకున్నారు, నాకు తెలియదు అన్నాను. ఒప్పుకుని వచ్చి 4 మంచి మాటలు మాట్లాడడం కూడా చాలా గౌరవంగా వారు ఫీల్ అవుతున్నాయి. ఫ్లైఓవర్ల నిర్మాణంతో కాకినాడకు ట్రాఫిక్ సమస్య తీరిందని నగర ప్రజలు చెబుతున్నారు. అలాగే కొండయ్యపాలెం వారధికి ముత్తా గోపాలకృష్ణ పేరు పెట్టడంపై ఆర్య వైశ్య సంఘం హర్షం ప్రకటించింది. ఇది బ్రిడ్జ్ కట్టడం చాలా ప్రజలందరికీ కూడా ఉపయోగపడేది. ఇది చాలా మంది సీఎంలు మారినా కానీ ఎవరు కూడా, రోసయ్య గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, చాలామంది సీఎంలు వచ్చారు, కానీ ఎవరు కూడా ఈ బ్రిడ్జిని పట్టించుకోలేదు. ఈ బ్రిడ్జికి మూల కారణం అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు, ఈరోజు జగన్ గారు దీన్ని ఓపెన్ చేశారు. ప్రజలందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు.
ఈ వారధి కట్టడం వలన ట్రాఫిక్ సమస్యలు మ్యాక్సిమం ట్రాఫిక్ సమస్య క్లియర్ అవుతుంది. కానీ జగన్ గారు చేయడానికి కారణం మేజర్గా ఎమ్మెల్యే గారి కృషి ఎక్కువగా ఉంది. దీన్ని ఎంతోమంది సీఎంలు వచ్చినా చేయలేకపోయారు. ఎమ్మెల్యే గారి కృషితో జగన్ గారు దీని మీద ఇన్వెస్ట్ చేసి చాలా మట్టుకు ఇక్కడ కాకినాడలో ఉన్న ట్రాఫిక్ సమస్యలు అన్నీ కూడా చాలా మట్టుకు క్లియర్ అయినాయి. ఈరోజు ముత్తా గోపాలకృష్ణ గారు పేరు పెట్టడం వల్ల చాలా సంతోషంగా ఉంది వైఎస్ఆర్ తరఫున. అందులో దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఈరోజు ఎంతో ట్రాఫిక్ని కంట్రోల్ చేయించి ఇలా ఫ్లైఓవర్ వేయించారు. ఫ్లైఓవర్ వేయడం వల్ల మనకి చాలామంది జనాలు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. 210 ఫుల్ బిజీ అయిపోయింది, అక్కడ వైఎస్ఆర్ ఫుల్ బిజీ అయిపోయింది, కల్పనగర్ బాగా బిజీ అయిపోయింది. అందులో మన రామారావుపేటలో ఈ ఫ్లైఓవర్ వేసి మన దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎంతో ముఖ్యమంత్రులు మారారు, ఎంతోమంది మినిస్టర్లు మారారు. అయినా కాకినాడలో ఫస్ట్ మాకు ఫ్లైఓవర్ వేయించి మా ఎమ్మెల్యే గారు జనాలందరికీ ట్రాఫిక్ సమస్య తీర్చారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభమైన ముత్తా గోపాలకృష్ణ వారధిపై నడిచిన మొదటి వాహనం ముత్తా గోపాలకృష్ణదే కావడం మరో విశేషం.